వసంత రాజేంద్ర ప్రసాద్ గారు బాగా చదువుకున్నారు. మరి మంచి చదివితే చెట్లు నారాయణ ఎన్నో చదువు అంత జ్ఞానం ఉండదు. వారైతే ఇటువంటి అవసరం మీద మరి అధ్యయనం చేస్తారు. వారు మాట్లాడే ముందు మన సింహాది 2 నిమిషాలు అవుతున్నారు. తింటే ఆగిన ఎవరు మాట్లాడే నీకు తింటే బాబు సో ఈరోజు అనగారిక అమ్మమ్మ గారి వర్ధన కార్యక్రమానికి చేసిన మీ అందరికీ పద్మ ఉత్తరాలు మీ అందరికీ వెల్కమ్ చెప్తూ ఆహ్వానపరుస్తూ ఈరోజు మనందరం ధర్మపాలుగా గుర్తు చేసుకుంటున్నామంటే ఒకటే కారణం, ఆయన శ్రీలంకలో పుట్టి బౌద్ధ మత వ్యాపకం కోసం మహాబోధ్ సొసైటీని స్థాపించారు. బౌద్ధ మతం వ్యాపించాలనే ఉద్దేశంతో శ్రీలంక అప్పట్లో శ్రీలో ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉండే వ్యక్తి, ఆయన పేరు డాన్ డేవిడ్. ఆయన పేరు డాన్ డేవిడ్. సో డాన్ డేవిడ్ గారు యొక్క బుద్ధుని యొక్క సూక్తులకి ఆయన ఐడియాలజీకి అట్రాక్ట్ అయ్యి అనగారికి ధర్మపాలుగా మారారు. ఎలా మారారంటే బుద్ధిజాన్ని వ్యాప్తి చెందించారు. ఎక్కడెక్కడ ముఖ్యంగా శ్రీలంక, భారతదేశం. మనకందరూ తెలుసు అఖండ భారతదేశంలో లుంబిని వనంలో పుట్టారని, మన దగ్గర నేపాల్లో ఉంది. తర్వాత జ్ఞానోదయం మన బీహార్ రాష్ట్రంలో గయాలు అయింది కాబట్టి చెట్టు కింద అంటే అది రావి చెట్టు కింద దాన్ని మనం పోల్చేటట్టు. సో దీన్ని వ్యాప్తి చేయడానికి ఆ రోజు ఈయన సంపన్న కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి అయినా సరే, మరి మన బుద్ధుడు కూడా ఆ రోజు రాజుగారే, రాజవంశం. కానీ ఆయన రాజవంశాన్ని రాజ్యాన్ని వదిలి బయటకు వచ్చాడు. సో అలాగే మన ధర్మపాలు గారు మనకున్నటువంటి సంపదను అంతా వదిలేసి బుద్ధిజాన్ని బుద్ధుడి గురించి చెప్పాలని మహాబోధ్ సొసైటీని ఒకటి పెట్టాడు. సో ఆ మహాబోధ్ సొసైటీ భారతదేశంలో అప్పుడున్నటువంటి తొక్కిల వారాలు కానీ, కొత్తకాయ కానీ, సారనాథ్ కానీ ఇటువంటివన్నీ కూడా అప్పుడు ఏదైనా డ్యామేజ్ అయిపోయినా ఏదైనా అయిపోయినా దాని ద్వారా అప్పట్లో వారిని మళ్ళీ ఇది పునరుజ్జీవనం అంటారు కదా, పునరుద్ధరించాడు అన్నమాట. బౌద్ధ పునరుజ్జీవనాన్ని చేసినటువంటి వ్యక్తి అనగారిక ధర్మపాల్ గారు. సో ఈరోజు మనం గుర్తిస్తున్న కారణం ఆ రోజు మహాబోధ్ సొసైటీ 1991లో పెట్టినటువంటి సొసైటీ. ఆ సొసైటీ వల్ల ఈరోజు మొత్తం ప్రపంచం అంతా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయని కారణం మహాబోధ్ సొసైటీ. మన భారతదేశంలో 23 సెంటర్లు పెట్టారు. రీసెంట్గా మన వైజాగ్లో ఆంధ్రప్రదేశ్లో కూడా పెట్టారు. దానికి కారణం ఈ మహాబోధ్ సొసైటీ. గత 23 అది మన విశాఖపట్నంలో పెట్టినటువంటి ఆ జ్ఞానం ఏదైతే ఉందో విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీలో అది 23ది మహాబోధిలో పెట్టినటువంటి ధ్యాన కేంద్రం. సో ఈ బుద్ధిజాన్ని మొత్తం ప్రపంచంలో వ్యాప్తి చెందాలని 1893లో మనకి చికాగోలో ఒకటి జరిగింది. అంటే దేశంలో ఉన్నటువంటి ప్రపంచంలో ఉన్నటువంటి మతాలన్నీ కోసం ఒక ఆర్గనైజేషన్ కాంగ్రెస్ ఒకటి కండక్ట్ చేస్తే ఈయన బుద్ధిస్ట్ దాని నుంచి రిప్రజెంట్ చేశాడు మన అనగారికి ధర్మపాల్ గారు. సో ఆ రకంగా ఈయన జీవితం అంతా అంటే సన్యాసిగా స్టార్టింగ్లో ఈయన మనకి ఈ ఇందులో మాల్ కింద మారకపోయినా స్టార్టింగ్లో ఆయన సన్యాసిగా ఉండి మనకి సంపన్నుడైనా సరే ఆ సంపద వదిలేసి ఎంతంతా చెప్పారు ఆల్రెడీ. అంటే అనగారిక అంటే ఇల్లు లేని వ్యక్తి అని కరెక్టే. ఇల్లు కూడా లేకుండా ఆయన ఈ బుద్ధిని యొక్క పునరుజ్జీవనాన్ని దాన్ని మొత్తం ప్రచారం చేసుకుంటా ఈ ప్రపంచం అంతా ముఖ్యంగా ఇండియాలో శ్రీలంకలో ఒక బుద్ధిజాన్ని డెవలప్ చేసిన వ్యక్తి మన ధర్మపాల్ గారు. ఆయన 1864 సెప్టెంబర్ 17 పుట్టారు శ్రీలంకలో. సో ఈ రోజు అంటే 29th ఏప్రిల్ 1930 చనిపోయాడు. సో మన అందరూ కూడా ఆయన గుర్తు చేసుకోవడానికి కారణం ఏంటంటే ఆయన చేసినటువంటి సేవ ఈ సమాజానికి. మన బుద్ధుడు కానీ అంబేద్కర్ గారిని సామ్రాట్ అసలు ఎందుకు గుర్తు చేసుకుంటున్నామంటే వాళ్ళు అప్పుడే కష్టం చూసి బయటకు వచ్చారు. బుద్ధుడు గారేమో రాజ్యాన్ని వదిలేశారు, అశోక్ గారు ఇష్టాన్ని వదిలేశారు. మన అంబేద్కర్ గారు
మతాన్ని వదిలేశాడు. మొత్తం ఏదైతే ఈరోజు ఆయన ఆ రోజు ధ్యానం చేశాడో ఆ మతాన్ని వదిలేసి బయటకు వచ్చాడు. సో మనం ఈ రోజు ఇక్కడ జీవిస్తున్నామంటే కారణం మనకున్న పూర్వీకులు చేసినటువంటి కృషి వల్లే మనం ఈరోజు ఇక్కడ స్వేచ్ఛగా ఉన్నాం. మరొకసారి మీ అందరికీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.